నేను ఒక ఆటో డ్రైవర్ గా చెప్తున్నా బ్రయ్యా. నేను ప్రతి సినిమా చూస్తాను, నచ్చితే రివ్యూ చెప్తాను, లేదా గుద్దనోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. సినిమా చాలా బాగా నచ్చింది. ఇక్కడ అందరు చెప్తూ విన్నాను, లాస్ట్ కి నాకు కడుపు మండింది. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ అందరిలో సినిమా నచ్చలేదంటే మీ మైండ్ చెత్త మైండ్, మీరంతా వరస్ట్ గా ఎవరు లేరు. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజం చెప్తున్నా, మెగా ఫ్యామిలీ గురించి కానీ అనేది. నేను ప్రభాస్ అభిమానిని. 50,000 కోట్లు 1,00,000 కోట్లు నాకు సంబంధం లేదు, కానీ సినిమా బాగుంది. కంటెంట్ అర్థం చేసుకోండి, కంటెంట్ ని బట్టి ఓటేయండి. సినిమా బాగుందని నా అభిప్రాయం బ్రో. అన్ని బాగుంది. కంటెంట్ చెప్పేస్తే నువ్వు సినిమా చూసుడు ఎందుకు? చాలా బాగుంది బ్రో నిజంగా. ఈ మెగా ఫ్యామిలీ ఏదో ఫ్యామిలీ అని పెడుతున్నారు, పంచాయతీ అవన్నీ కాదు. శంకర్ మార్క్ కనిపించింది. శంకర్ ప్రతి ఒక్క సినిమాలో మంచి సాంగ్స్, మంచి సినిమా, మంచి ఎంటర్టైనర్ మూవీ. సో చాలా బాగా నచ్చింది బ్రో. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. సినిమా ఎన్ని వేల కోట్లు ఆస్కారా ఇంకా ఏమన్నా మనకు తెలియదు బ్రో. నేషనల్ అవార్డు అని చెప్పలేము. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. నెగిటివ్ చెత్త కొడుకులు కూడా చెప్తున్నాను. వాళ్ళందరికీ ఈ సినిమా సమాధానం కరెక్ట్ గా ఆలోచించండి. సినిమా చాలా బాగుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇద్దరు క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ సెంటిమెంట్ నా, కలెక్టర్ క్యారెక్టర్, ఐఏఎస్ క్యారెక్టర్ మాస్. డైలాగ్ అంతా సూపర్ గా ఉంది. ప్రతి దాంట్లో చిరంజీవి సారు, పవన్ కళ్యాణ్ సార్ కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్స్ చెప్పేటప్పుడు, ఆయన విషయంలో ఉండేటప్పుడు. బాగుంది. కీరా సూపర్ గా ఉంది. అదా ఎందుకు గబాన్ పెళ్లి చేసుకున్నారు అదా నాకు కొంచెం ఫీల్ గా ఉన్నది. అందంగా ఉన్నారు చూసేదానికి. సాంగ్స్ అంతా బ్యూటిఫుల్ గా ఉన్నది. 5 to 5 నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఎప్పుడు ఉండాలో 5 to 5 అలా నేను ఓపెన్ గా చెప్పేస్తా. మూవీ బాగాలంటే బాగాలని చెప్తా, బాగుందంటే బాగా. మూవీ పర్ఫెక్ట్. శంకర్ సార్ కంబ్యాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ సూపర్. అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్. రొటీన్ మూవీ లాగా ఉంది, ఏం డిఫరెంట్ గా ఏం లేదు. మూవీ చెప్పాలంటే రొటీన్ స్టోరీ, మనం చూసిన మూవీ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. డ్రాగ్ చేశాడు, ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. క్యారెక్టర్ వైజ్ అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళిపోతున్నారు స్టోరీస్ లో అని అనిపిస్తుంది, అంటే చూపించడంలో కానీ స్క్రీన్ ప్లే లో కానీ. అదే అంటున్నా కదా, శంకర్ గారిది ఆ మూవీలో భారతీయ 2 చూసాం కదా, దాంట్లో ఇటు ఓవర్ గా ఇది ఇచ్చేసాడు. అదే ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ యాక్చువల్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సక్సెస్ అయితే అనుకున్నాను. బట్ అదే మూవీ స్టోరీ లైన్ అలాగే ఉంటుంది. మాక్సిమం మూవీస్ ఇవాళ రేపు అంత కరప్షన్ దానిపైనే తీస్తున్నాడు. ఎవరు నిలబెట్టాడా? మాక్సిమం ట్రై చేశాడు, బట్ స్టోరీ లేనిదే ఏం చేయలేడు కదా. డైరెక్టర్ పైన ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ కి 150% రామ్ చరణ్ చేశాడు. సినిమాలకి నెగిటివిటీ ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు దేవరాకి చాలా నెగిటివ్ వచ్చినా నిలబడింది. దేవరకు నెగిటివ్ కాదు. నేను దేవర మూవీ చూసాను, 100% ప్రిడిక్ట్ చేశాను. 700 to 800 crores అవుతుంది. 100% అయింది. పుష్ప 2 గ్యారంటీ సక్సెస్ అన్న అయింది. ఇప్పుడు మూవీస్ ఇవాళ రేపు మూవీ నెగిటివ్ ఏం లేదు, మూవీ యావరేజ్ అంతేగాని నెగిటివ్ అన్నట్టు ఏం లేదు. రొటీన్ స్టోరీ. సో అంత 1000 కోట్ల రాదు. 1000 కోట్లు చాలా ఎక్కువ చెప్తున్నాను. మూవీ యావరేజ్ కి 1000 కోట్ల. ఇప్పుడు నెక్స్ట్ 2 మూవీస్ వస్తుంది కదా, 100% చెప్తున్నా. బాలకృష్ణ మూవీ నువ్వు అన్నట్టు 600 crores కాకపోతాడు. బాలకృష్ణ ది విల్ బి టాప్ నేను చెప్తున్నా. గ్లోబల్ స్టార్ ఆ నేమ్ ఎందుకు వచ్చింది? ఆ గ్లోబల్ స్టార్ లాగా నేమ్ వైజ్ మూవీ సక్సెస్ ఉంటే రియల్ గా గ్లోబల్ స్టార్ అవుతుండే. ఏమంటారు, నేమ్ కి దానికి సూట్ అవుతలేదు మూవీ. రైట్, లేదు ఫాదర్ క్యారెక్టర్ చేశాడు, కానీ ఆల్మోస్ట్ సేమ్ గానే చూపించిండు. ఏం వేరియేషన్ లేదు. ఒక నత్తిలాగా ఉంటుంది ఆయనకి. ఆ మూవీ జస్ట్ అదే చేంజ్ ఉంది. రేవంత్ అన్న కూడా చూసుకొని నెక్స్ట్ ఇలాగే చేయాలి ప్రభుత్వం. మేడం ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? మార్పులు ఉన్నాయో నిజంగా కూడా ప్రభుత్వంలో ఆ మార్పులు రావాలి. అలా అయితేనే మన ప్రజల్లో ఏదైనా మార్పు వస్తుందని నేను లేదండి. పవన్ కళ్యాణ్ కాదు, మామూలుగా ఫిలిం లాగా తీశారు రామ్ చరణ్ది. కానీ ఇలాంటి ప్రభుత్వం వస్తేనే మనం మంచిగా ఉంటుంది. బాగుంది, గేమ్ చేంజర్. దీనికి దానికి ఇద్దరికి టైటిల్ కి చాలా బాగుంది. సినిమా రేటింగ్ 10/10. పుష్ప లీస్ట్, మన రామ్ చరణ్ హైయెస్ట్. కాకపోతే న్యూ జనరేషన్ ఇప్పుడున్న పిల్లలకు ఇక్కడ ఏమంటారు, ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు ఇవ్వడము తీసుకోవడము అది కరెక్ట్ కాదు. జెన్యున్గా ఎలక్షన్ జరగాలి, పొలిటికల్ లీడర్స్ కూడా జెన్యున్గా ఉండాలనేది కాన్సెప్ట్ ఉంది. అంటే నాకు అర్థమైంది. అది స్టోరీ బాగుంది, కాకపోతే ప్రజలలో అవగాహన కోసం
వీళ్ళు పెట్టినారు అనేది ఒక నేను అందులో చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇండియన్ 2 తర్వాత శంకర్ హిట్ దొరికినట్టేనా ఈ సినిమాతో? హిట్ అని కాదు కానీ కాకపోతే పబ్లిక్ అవేర్నెస్ మాత్రం చాలా బాగుంది. పబ్లిక్లో కూడా మన స్టేట్లలో కానీ కంట్రీలో కానీ ఒక పొలిటికల్ లీడర్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయడము, డబ్బులు లేకపోతే ప్రజాదరాన్ని వృధా చేయడము, దాని మీద చాలా బాగా చూపించింది. సినిమా మొత్తంలో అంజలి గారికి హైలైట్ ఉంది అంటున్నారు, ఏం చెప్తారు? అంజలి అని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణ కానీ మొత్తం కంట్రీ వైడ్గా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫ్రాడ్ అయితే జరుగుతుంది, అందరూ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్గా. అది చూపించినాడని నేను అనుకుంటున్నాను. అంజలి, రామ్ చరణ్ అని కాకుండా కొద్దిగా ఓవరాల్గా అయితే ఓకే, బాగుంది. ఏ గెటప్ లో అయినా చాలా బాగా చేశారు. హీరోయిన్స్ ఉన్నారు కదా, స్కోప్ ఏమైనా ఉందా హీరోయిన్స్ కి ఏమైనా స్కోప్ ఉందా స్టోరీ? అంటే అందులో హీరోయిన్ పాత్ర ఉంది కదండి. నార్మల్ గా ఎంత వాళ్ళైనా కోపం అంటే కోపంని కంట్రోల్ చేసే క్యారెక్టర్ లో మెయిన్ రోల్ హీరోయిన్. అంజలి గారి పాత్ర ఎలా ఉంది? చాలా బాగుంది. అంజలి గారి హైలైట్ అంటున్నారు. అవును, అంటే ఒక సీఎం అయినా సరే మనం ఒక విశ్వాసం అనేది చూపించాలి అని తను ఒక డేర్ అండ్ డాష్ గా స్టేజ్ మీద ఎక్కి ఏదైనా మాట్లాడారు. అది చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్. అంజలి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. సూర్య గారి ఎలా ఉంది? సూర్య గారి విలనిజం కి తగ్గ హీరోయిజం, హీరోయిజం కి తగ్గ విలనిజం. రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఉన్నాడు కదా. ఫ్యామిలీ యూత్ ఎవరైనా చూడొచ్చా ఈ మూవీ? ఎవ్రీవన్ కెన్ వాచ్. చాలా ఈ మూవీ ముఖ్య ఉద్దేశంలో మీరు అంటే స్టోరీ ఏమని చెప్తారు? అంటే ఒక పవర్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎన్ని రైట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐఏఎస్ అనేది సూపర్. అసలు చాలా బాగుంది. రామ్ చరణ్ మొత్తానికైతే సంక్రాంతికి రికార్డ్ బద్దలు బ్లాక్ బస్టర్. అని చాలా బాగుంది, చాలా బాగా చేశారు. హైలైట్ రామ్ చరణ్ ఏడిసేటప్పుడు నేను ఏడిసేసా. వెరీ వెరీ గుడ్. యాక్షన్ 100 out of 10. ఇంటర్వెల్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? యా గుడ్. యా రేటింగ్ 10 ఇస్తారు 5 out of 5. సినిమాలో మీకు ఏం నచ్చింది? సినిమాలో ఏం నచ్చింది? హెలికాప్టర్ సీన్ స్టార్టింగ్ లో ఫుల్ మూవీ నచ్చింది. డాన్స్ ఎట్లా ఉంది? డాన్స్ యావరేజ్, స్టెప్స్ చాలా బాగుంది మూవీ. సినిమా హిట్ అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ హిట్. పుష్పన్ బీట్ చేస్తుందంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో అబౌట్ దట్. గేమ్ చేంజర్ అద్భుతంగా ఉందండి. సినిమా ఎక్సలెంట్ హిట్. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సంక్రాంతి మొనగాడు శ్రీ రామచంద్ర గారు అండి. సినిమా చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్, దిల్రాజ్ గారి నిర్మాణ విలువలు, తమన్ మ్యూజిక్, జరగని సాంగ్ అద్భుతంగా ఉందండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సినిమా అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి సార్. 2 క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, ముసలి క్యారెక్టర్ బాగుంది, యంగ్ క్యారెక్టర్, కలెక్టర్ క్యారెక్టర్ 2 బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. ఇద్దరు హీరోయిన్స్ లేరండి, ఒకే హీరోయిన్. ఆవిడది తల్లి క్యారెక్టర్ కాబట్టి ఆవిడది దీనికి కంపేర్ చేయొద్దండి. కరీరాత్వాన్ గారి గ్లామర్ అందాలు, తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అండి. ఫైట్స్ ఎరక్కొట్టేసాడు, మామూలుగా లేదు సినిమా చాలా బాగుందండి. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? శంకర్ గారి డైరెక్షన్ అద్భుతం అండి. అసలు ఆయన డైరెక్షన్కి ఎవరు చెప్పక్కర్లేదు సార్. ఇండియాలో ద గ్రేట్ డైరెక్టర్, చాలా బాగా చేశారు. చరణ్ బాబు గారిని ఎలా వాడుకోవాలో అలా వాడి చేయించాడు సార్, చాలా బాగా చేశాడు. ఫుల్ ఎనర్జీ అండి. అట్లాంటిది లేదు, దానికి సంబంధమే లేదు సార్. ఏ సినిమాకి ఆ సినిమా అండి. సినిమా చాలా బాగుందండి. ఎక్సలెంట్. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ సినిమా. చరణ్ సార్ చాలా బాగా తీశారు, అసలు అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమా ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ చాలా సినిమా సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అండి. ఎట్లా ఉంది మూవీ? ఎలా ఉంది? మూవీ అయితే నాకు చాలా నచ్చింది బ్రదర్. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు, సంక్రాంతికి మంచి హిట్ ఇది. సంక్రాంతి అల్లుడు అనుకోవచ్చు పక్కా. ఏ క్యారెక్టర్ లో ఏది బాగా నచ్చింది? కలెక్టర్ గారి క్యారెక్టర్, రామ్ చరణ్ గారిది, అది చాలా బాగుంది. కమెండబుల్ పర్ఫార్మెన్స్. చెప్పాలంటే చాలా మంది యూత్ కి కలెక్టర్ ది ఫంక్షన్స్ ఏంటిదో తెలియదు. ఒక మాస్ వేలో కలెక్టర్ ది రోల్ ఏంటిది మన సొసైటీలో అనేది బాగా చూపెట్టారు. చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, సో ఎవరితో బాగుంది? రామ్ చరణ్ గారు, అంజలి గారితో బాగుంది. చెప్పాలంటే నాట్ టు డిగ్రేడ్ కేఆర్ అద్వానీ గారు, కానీ ఆ మదర్ సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది అంజలి గారితో సెకండ్ హాఫ్ లో. యూ లవ్ దట్ థింగ్. చాలా బాగుంది. స్కోప్ ఏమైనా ఉందా ఇద్దరు హీరోయిన్స్ కి? ఉంది, నాట్ ఈక్వల్లీ కానీ ఉంది, కొంచెం మాత్రానే ఉంది, ఎక్కువగా లేదు. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ యాజ్ యూజువల్. ఒక సోషల్ మెసేజ్ తో వచ్చారు మళ్ళా, చాలా బాగుంది. నో డౌట్ ఒక హిట్ అయింది. అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గానే నడిచింది సినిమా మొత్తానికి అలా లేదు. చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లో మనకి రంగస్థలంది కూడా కొంచెం టచ్ ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ నత్తితో మాట్లాడడం అనేది చాలా కష్టం యాజ్ అన్ యాక్టర్, నేను చెప్తున్నా. సో అది కమెండబుల్ పర్ఫార్మెన్స్. ఓకే, ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ గా నడిచింది అంటున్నారు.
నాట్ కంప్లీట్లీ లైక్ దాట్. మనకి ఇంట్రొడక్షన్ షాట్ నుంచే చాలా బాగుంటుంది ఆ ట్రైన్ ఫైట్ సీన్ తోటి. సో ఇక ఎంగేజింగ్ అయితే ఉంది. ఇక మళ్ళీ పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ వన్స్ మైండ్ సెట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఈ సంక్రాంతి ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడొచ్చు అంటారు. కంపల్సరీ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. 1 week హాలిడే ఇస్తారు ఎలాగైనా, సో యుల్ హ్యావ్ ఎ గుడ్ టైం. సో హాయ్ బ్రదర్, మూవీ ఎలా ఉంది అన్న? మూవీ పేరు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అన్నకన్నా గేమ్ ఓవర్ అని చెప్పొచ్చు. గేమ్ అది ఏం లేదన్న, నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అయినా. నిజంగా అన్ప్రెడిక్టబుల్ అన్నా కానీ టోటల్ ప్రెడిక్టబుల్. అంతా ఊహించవచ్చు, ఏం జరుగుతుందో మొత్తం ఊహించవచ్చు. నేను చెప్తున్నా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ రామచ్చ సాంగ్ కానీ నిజంగా జరగని సాంగ్ కానీ 70 కోట్లు పెట్టారు. అంత మంచి సాంగ్స్ పెట్టినప్పుడు మీకు నాన్న ఆరాడు సాంగ్ ఎందుకు తీసేశారు మీరు? అంత మంచి సాంగ్, ఎంత బాగుండే సాంగ్ దాన్ని కట్ చేశారు. అది చాలా మంచి ఆ సినిమాకి నిజం. అది కానీ రామ్ చరణ్ అన్న ఎంత బాగా మంచి యాక్టింగ్ చేశాడు. వర్స్టల్ యాక్టింగ్ అన్న, అతని పర్ఫార్మెన్స్కి మనకి ఆస్కార్ ఇచ్చిన తప్పుడే, కానీ సరిగా వాడుకోలేదు రామ్ చరణ్ అని. సో నిజంగా రామ్ చరణ్ వచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్ కానీ, అంజలి పర్ఫార్మెన్స్ కానీ చాలా పీక్స్ ఉంటుంది. కానీ ఎందుకు సరిగా వాడుకోలేకపోయాం? రొటీన్ స్టోరీ అన్న. బెంగటైగా చూసాం మనం ఆల్రెడీ, భరత లీడర్స్ చూసాం. అంటే ఏంటంటే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, ఆడు కూడా వెన్నుపోటు పడుస్తాడు, ఆడు చనిపోతాడు, కక్ష కడతాడు, వీళ్ళని చంపేస్తాడు. రొటీన్ స్టోరీ నిజంగా. అరే ఏముంది నాకు ఫీల్ నాకు నిజంగా అయ్యా ఏం ఫస్ట్ హాఫ్ నుంచి చాలా ఎనర్జీ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చి నిద్ర వచ్చింది, నాకు నిరాశం వచ్చింది. చాలా బాధపడుకుని బయటకు వచ్చాను. నేను ఏమనుకున్నా పుష్ప లేపేస్తుంది, దంగం లేపేస్తుంది అనుకున్నా, కానీ లేదు, లోపల లేకపోతే క్వశ్చన్ నాకు బాగా అనిపిస్తుంది. లోపల ఏం లేవు, డొల్లమై నిజంగా చెప్తున్నా. ఎంత మంచి వాడుకోవచ్చు పోయి రామ్ చరణ్ అని. ప్యాన్ ఇండియా నాకు చాలా బాగా అనిపించి చాలా ఆవేదన చెప్తున్నా, సరిగ్గా వాడుకోలేదు నిజంగా. రోబోట్ చూసినప్పుడు కానీ, బాధ్యత చూసినప్పుడు అందరు కామెంట్ పెట్టారు, శంకర్ నువ్వు బంద్ చేసుకో, నీకు రాదని చెప్పారు. నిజంగా నేను అదే చెప్తున్నా, నీ డైరెక్షన్ రాలేదు, చాలా తప్పు చేసావు, చాలా బాగుపడుతున్నా. అడ్రస్ పెట్టు, నీ అడ్రస్ పెట్టు. నిజంగా చాలా బాగుపడుతున్నా. అది రమచరణ్ పరంగా ఎందుకు ఇంత మోసం చేసినాం? దిల్లాచి నువ్వు చూసుకోవాలి కదా, ప్రొడ్యూసర్ చూసుకో. ఇంత డబ్బు పెట్టి మరి రామచరణ్ ఏం చేద్దాం అనుకుంటాను. నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా హట్ అయినా నిజంగా. గేమ్ చేంజర్ నిజంగా బిలో యావరేజ్ మూవీ. చాలా ఫస్ట్ చూడొచ్చు, నచ్చుతుంది, కానీ రొటీన్ స్టోరీనే. నిజంగా ఎందుకు వస్తుందో ఆ సాంగ్ టటా టటా వస్తుంది పోతుంది వారిని అమ్మ సావదెంగిరి పోయి. నిజంగా నేను చాలా బాగుపడ్డా, కానీ రామ్ చరణ్ అయితే చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చెప్తున్నా, సినిమాకున్న ప్లస్ అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్, తమ యొక్క బీజం వీళ్ళు హైలైట్ అన్న. కానీ మెయిన్ ఏంటంటే శంకర్ యొక్క డైరెక్షన్ తప్పండి. డాన్స్ వేరు మా డాన్స్ ఇరుకు, ఫైట్ వేరు ఫైట్ ఇరుకు, కానీ స్టోరీ నయ్యి ఇరుకు, అంతే.